హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి చికెన్ బిర్యానీ రెసిపీ అనమాట. నార్మల్ బిర్యానీలా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో మైల్డ్ మసాలాస్, స్పైసెస్ తక్కువగా హెల్దీ అండ్ టేస్టీ విధానంలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఆనియన్, కొబ్బరి, టొమాటో, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు. ఇప్పుడు మిక్సీ తీసుకొని 4 యాలకులు వేసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 10 నుండి 15 వరకు లవంగాలు, ధనియాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్ కాదండి, టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా హోమ్మేడ్ మసాలానే వాడతాము. తర్వాత 2 స్పూన్స్ గసగసాలు, తర్వాత కట్ చేసుకున్న టమాటో, ఇందాక చూసాం కదా మనం, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఆనియన్, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ తీసుకొని దీన్ని ఉప్పు వేసుకొని బాగా నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే సరిపోతుంది. తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఎవరెస్ట్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు వచ్చేసి ఒక పావు స్పూను. నెక్స్ట్ ఉప్పు, రుచికి సరిపడా అంత ఉప్పు ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారం అనేది మీ స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం కూడా అంతే. నెక్స్ట్ అయితే బిర్యానీ మసాలాస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ వేసుకోండి. తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. రైస్కి కూడా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు దీన్నంతా కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా మినిమం మ్యారినేట్ చేసి పెట్టుకోండి. టైం ఉంటే ఒక 1 అవర్ అయినా సరే మ్యారినేట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. మనకు కర్రీస్‌కి సరిపడా ఆయిల్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే బాస్మతి రైస్ తీసుకొని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి చికెన్ మ్యారినేట్ అయ్యేంత టైం వరకు బియ్యాన్ని నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ప్రాసెస్ ఇదనమాట. ఫస్ట్ ఒక హండీ లాంటిది కానీ అలా తీసుకోండి. కొంచెం పెద్దది తీసుకోండి రైస్ ఉడకడానికి. ఇందులోకి వాటర్ తీసుకోండి. వాటర్ అనేది ఇంత క్వాంటిటీ అనేమి ఉండదండి. ఎందుకంటే మనం తీసుకునే రైస్‌ని బట్టి అండ్ మనం ఈ వాటర్ అయితే తీసేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే వాటర్ తీసుకోండి. ఈ రైస్ ఉడకడానికి దీనిలోకి కూడా బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైస్‌కి సరిపడా ఉప్పు అయితే ఇక్కడే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి పుదీనా వేసుకోండి. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకైతే. పుదీనా మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ కొత్తిమీర, ఇవి కూడా వేసి ఈ వాటర్ అంతా మరగాలి అన్నమాట. నెక్స్ట్ ఒక వెడల్పు ప్యాన్ తీసుకోండి. దమ్ పెట్టడానికి వీలుగా ఉన్న ప్యాన్ తీసుకోండి. దీనిలోకి కొంచెం నెయ్యి, కొంచెం నూనె యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఈ 3 కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడంత పుదీనా వేసుకోండి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్‌ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. నెక్స్ట్ వాటర్ కూడా బాయిల్ అయినాయి కాబట్టి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ వచ్చేసి ఒక హాఫ్ వరకు కుక్ అవ్వాలన్నమాట. నియర్లీ ఒక 60% to 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ కూడా వేసుకున్న తర్వాత చికెన్‌ని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి నార్మల్‌గా. సో, చాలా వరకు మగ్గిపోయే ఉంటుంది. ఇప్పుడైతే రైస్‌ని ఇలా వాటర్ లేకుండా వడకట్టుకొని ఈ చికెన్ మీద అయితే వేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అసలేమి ఉండకూడదు. మొత్తం వేసుకున్న తర్వాత పైన కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. తర్వాత అయితే గీ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు గీ వేసుకోండి. మీకు నచ్చితే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ కలర్ అయితే అంత హెల్తీ కాదు. మనకి ఈ బిర్యానీలో కింద దమ్ ఇవి ఉంటుంది కదా చికెన్‌ది, అది సరిపోతుందనమాట కలర్ కూడా. కలర్ అయితే యాడ్ చేసుకునే అవసరం ఉండదు. ఇన్‌కేస్ ఎవరికైనా కొంచెం అలా కలర్‌ఫుల్‌గా కనిపించాలి అనుకుంటే కలర్ వేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలా సిమ్‌లో పెట్టుకొని దమ్ పెట్టేసుకోవాలి. పైన కొంచెం బరువు పెట్టుకొని. చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చికెన్ మొత్తం కుక్ అయిపోయి ఉంటుంది. అండ్ ఆ చికెన్ ఫ్లేవర్ కూడా మొత్తం రైస్‌కి పడుతుంది. అండ్ కొబ్బరి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ అదంతా కూడా చికెన్‌కి అండ్ ఆ రైస్‌కి కూడా పడుతుందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చాలా మైల్డ్‌గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.